కొన్ని రోజుల క్రితం ఇరాన్ నుంచి వెలువడిన ప్రమాదకర సంకేతాలు అవేనా? ప్రపంచ దేశాల్లో ఉన్న తమ వారికి ఇరాన్ పంపించిన సీక్రెట్ సిగ్నల్స్ అవేనా? ఇందుకే ఏంటా సంకేతాలు అంటారా? అవే ఇరాన్ స్లీపర్ సెల్స్ యాక్టివేషన్ సిగ్నల్స్. పశ్చిమాసియాను చుట్టేసిన గల్ఫ్ వార్లో ఇప్పటిదాకా జరిగిన విధ్వంసం ఒకెత్తైతే రాబోయే రోజుల్లో నిజంగానే స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయితే పరిస్థితి ఇంకెంత ప్రమాదకరంగా ఉంటుందో ఊహించడమే కష్టంగా ఉంది. ఇందుకే ఏంటా స్లీపర్ సెల్స్ యాక్టివేషన్? స్లీపర్ సెల్స్ యాక్టివేట్ చేసిన ఇరాన్. విదేశాల్లో ఇక విధ్వంసమేనా? ప్రపంచంలోని తమ మూలాలున్న ప్రతి చోట దాడులకు ఇరాన్ ప్లాన్ చేసిందా? రేడియో ద్వారా రహస్య సంకేతాలు పంపిన ఇరాన్ సీక్రెట్ కోడ్ ప్రకారం స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుతారా? ఎన్క్రిప్టెడ్ సందేశాలను గుర్తించిన అమెరికా నిఘా సంస్థలు, హై అలర్ట్లో FBI, హోంల్యాండ్ సెక్యూరిటీ. ఇరాన్ ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే నాశనం చేస్తామన్న ట్రంప్. అమెరికా నిఘా సంస్థలు ఇరాన్ నుంచి ఉద్భవించినట్లు భావిస్తున్న కొన్ని ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లను గుర్తించాయి. ఈ సమాచారం సాధారణమైనది కాదని, విదేశాల్లో ఉన్న ఇరాన్ గూఢచారులు లేదా స్లీపర్ సెల్స్ కోసం పంపిన ఆపరేషనల్ ట్రిగ్గర్ కావచ్చని ఫెడరల్ అలర్ట్ హెచ్చరించింది. ఈ సందేశాలు ఇంటర్నెట్ లేదా మొబైల్ నెట్వర్క్లను ఉపయోగించకుండా పంపడం గమనార్హం. దీనివల్ల ఇవి ఎటువంటి డిజిటల్ గుర్తులు వదలకుండా చేరవేసేలా రూపొందించబడ్డాయి. అంటే ఒక్కసారి ప్రసారమైన తరువాత వాటంతటవే మాయమైపోతాయి. ఫిబ్రవరి 28న ఖమేనీ మృతి చెందిన కొద్దిసేపటికే ఇరాన్ నుంచి ఒక కొత్త రేడియో స్టేషన్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో సందేశాలు వెలువడ్డాయి. ఈ సిగ్నల్స్ ఇంటర్నెట్ లేదా సెల్ ఫోన్ నెట్వర్క్ వాడకుండా కేవలం క్లోజ్డ్ గ్రూపులకు మాత్రమే అర్థమయ్యే కోడ్ లాంగ్వేజ్లో ఉన్నాయి. వీటి ద్వారా విదేశాల్లో ఉన్న తమ ఏజెంట్లకు ఇరాన్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశముందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీనివల్ల అమెరికా, యూరోప్ దేశాల్లోని భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఈ సందేశాలు కేవలం డీక్రిప్షన్ కి ఉన్న వ్యక్తులకు మాత్రమే అర్థమవుతాయని, ఇవి ఒక రకమైన ఆదేశాల వంటివనేది అమెరికా అనుమానం. ఈ సంకేతాలు ఖచ్చితంగా ఎక్కడ అటాక్ జరుగుతుందనే సమాచారాన్ని ఇవ్వకపోయినప్పటికీ అంతర్జాతీయంగా అనుమానాస్పద రేడియో ఫ్రీక్వెన్సీ కార్యకలాపాలపై నిఘా పెంచాలని నిఘా వర్గాలు ఆదేశించాయి.